యుఎస్లో దివాళీ అంటే ఒక్కరోజు కాదు, ప్రతి వీకెండ్ దివాళీనే. ఈ వీకెండ్ మాతో పాటు దివాళీ సెలబ్రేట్ చేసుకోవడానికి మా అమెరికన్ నేబర్స్ వస్తున్నారు. సో మార్నింగ్ లేచేసాక బయట వాకిట్లో సింపుల్గా దివాళీ ముగ్గు వేసేసి నీట్గా సెట్ చేశాను. ఈవినింగ్ టైం కల్లా వాళ్ళ కోసము డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ వీడియోలో వాళ్ళ కోసము ఏం ఫుడ్ ప్రిపేర్ చేస్తాను అనేది వీడియో పెడతాను. దివాళీ డెకోర్ లాగా ఉండడానికి ఈ కిచెన్ ఐలాండ్ మీద నా దగ్గర ఉన్న దుప్పట్టాతో టేబుల్ క్లాత్ రన్నర్ లా చేశాను. దాని మధ్యలో ఒక పెద్ద క్యాండిల్ వెలిగించేసాక సైడ్ లో ఫ్లవర్స్ డెకరేట్ చేసేసి ఇంకా స్నాక్స్ అంతా రెడీ చేశాను. అయితే ఇక్కడ ఒక సర్ప్రైజ్ ఉంది. దివాళీ అంటే ట్రెడిషనల్ గా ఉండాలి అని చెప్పి మా అమెరికన్ నేబర్ శారీలో వచ్చారు. చాలా సర్ప్రైజ్ అయ్యాం మేమైతే. అసలు దివాళీ అంటే ఏంటి అనేది వాళ్ళ ఫస్ట్ క్వశ్చన్. సో చిన్న యానిమేషన్ వీడియో చూపించేశాక ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి దీపావళిని పెట్టేశాము. ట్రెడిషనల్ లుక్ కంప్లీట్ అవ్వాలంటే ఒక చిన్న కుంకుమ బొట్టు అయితే ఖచ్చితంగా ఉండాలి కదా, అది పెట్టేశాక ఆ అటైర్ లో అచ్చం తెలుగు వారి లాగే ఉన్నారు. ఇంకా దీపాలన్నీ బయటకు తీసుకెళ్లి ఒక్కొక్కటి వాళ్ళ చేత పెట్టించాను. దివాళీ వాళ్ళ ఫెస్టివల్ కాకపోయినా ఎంతో ఇంట్రెస్ట్ తో అన్ని విషయాలు తెలుసుకొని మాతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ లాగా సెలబ్రేట్ చేసుకోవడము నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మేమందరం దీపాలు పెట్టడం చూసి రాహుల్ కూడా మాతో పాటు దీపాలు పెట్టాడు. దట్ ఈస్ ఇట్ గైస్. నెక్స్ట్ వీడియోలో వాళ్ళ కోసం ఏం ఫుడ్ కుక్ చేశాను అనేది పోస్ట్ చేస్తాను. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.